హాయ్, వెల్కమ్ టు ఎన్ఆర్టీవీ తెలుగు. మై సెల్ఫ్ రవీంద్ర. ఆల్రెడీ మీరు తమిళ చూసే ఉంటారు. ఈ వీడియో జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించింది. అలాగే ఈ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు డిస్కస్ చేస్తాను. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కూడా చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే, జూనియర్ ఎన్టీఆర్కి నందమూరి తారక రామారావు అనే పేరు పెట్టింది ఎవరు? రీసెంట్గా వైవిఎస్ చౌదరి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనంగా మారాయి. ఎన్టీఆర్ అనే వేడుక ఒకటి జరుగుతుంది. ఎన్టీఆర్ అంటే నందమూరి తారక రామారావు కాదు, న్యూ టాలెంట్ రోర్. అంటే వైవిఎస్ చౌదరి గారు ఒక ప్రొడక్షన్ హౌస్ పెట్టి, ఆ ప్రొడక్షన్ హౌస్లో యంగ్ టాలెంట్ని ప్రోత్సహించడానికి కొత్త టాలెంట్ హంట్ ఒకటి చేస్తున్నారు. దానికి సంబంధించిన వేడుకలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఎందుకు సడన్గా చేస్తున్నారు అంటే, జానకిరామ్ కొడుకుని సినిమా హీరోగా పెట్టి ఒక కొత్త సినిమా తీయబోతున్నారు. దాంట్లోకి నటీనటులు కావాలి. అందుకని చెప్పి ఇప్పుడు వైవిఎస్ చౌదరి గారు మీడియా ముందుకు రావడం, ఇలా ప్రెస్ మీట్లు పెట్టడం జరుగుతుంది. ఈ ప్రెస్ మీట్లో రిపోర్టర్స్ తోటి క్యూఏ జరిగింది, క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ జరిగింది. ఇందులో మీరు జూనియర్ ఎన్టీఆర్ గారితో ఎందుకు సినిమాలు చేయలేదు అనే ప్రశ్న వదిలింది. ఎందుకు అసలు ఈ ప్రశ్న అడిగారంటే, ఆల్రెడీ మీరు సీనియర్ ఎన్టీఆర్తో కలిసి పనిచేశారు, హరికృష్ణ గారితో కలిసి పనిచేశారు, కానీ బాలకృష్ణ గారితో పనిచేశారు, కానీ జూనియర్ ఎన్టీఆర్ గారితో ఎందుకు కలిసి పనిచేయలేదు అనే ప్రశ్న ఎదురైంది. ఫస్ట్ నేను చేయనన్నాడు. తర్వాత మళ్ళీ కొంతసేపు వాగ్వాదం జరిగిన తర్వాత, జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించినటువంటి కథ నా దగ్గర లేదు, అందుకే నేను వెళ్ళలేదు అని ఒక సమాధానం ఇచ్చాడు. దాని తర్వాత నందమూరి తారక రామారావు గారు పేరు పెట్టుకున్నటువంటి ఎన్టీఆర్తో అని ఒక జర్నలిస్ట్ అడిగాడు. నందమూరి తారక రామారావు గారి పేరు ఆయనే స్వయంగా తాతగారే ఈ పేరు పెట్టారు కదా, అతనితో ఎందుకు సినిమా తీయలేదు అంటూ ఒక జర్నలిస్ట్ అడిగాడు. అయితే ఎవరు చెప్పారు మీకు తాతగారే నందమూరి తారక రామారావు అనే పేరు పెట్టాడని? జూనియర్ ఎన్టీఆర్కి తారక రామ్ అని పేరు పెట్టింది పెద్ద ఆయన కాదు, హరికృష్ణ గారు అంటూ బాంబు పేల్చాడు. ఎందుకంటే ఈ విషయాన్ని నందమూరి ఫ్యామిలీ నుంచి ఎవరూ కూడా చెప్పడం లేదు, పెద్ద ఆయన ఈ పేరు పెట్టాడని. ఒకే ఒక వ్యక్తి చెప్పాడు. ఆ వ్యక్తి కేవలం హరికృష్ణ గారు. ఇప్పుడైనా లేరు. మరి దీనికి సమాధానం ఎవరు చెప్తారు? తారక రామ్ అనే పేరు ఎలా వచ్చిందో కూడా ఇప్పుడు మీకు చెప్తాను. హరికృష్ణ గారు వాళ్ళ పిల్లలకి జానకిరామ్, కళ్యాణ్ రామ్ అని పెట్టుకుంటూ ఆ ఫ్లోలో తారక రామ్ అని పెట్టుకున్నారు తప్ప, పెద్ద ఆయన అదే సీనియర్ ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారు జూనియర్ ఎన్టీఆర్ని ఇంటికి పిలిచి మర్యాదలు చేసి ప్రశంసించి, నా పేరు నీకు ఇస్తున్నా తీసుకో అంటూ ఎప్పుడూ చెప్పలేదు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ఇంట్రెస్టింగ్ విషయాలు, డిబేట్లు, చర్చలు బాగా జరుగుతున్నాయి. ఒకవైపు లక్ష్మీ పార్వతి గారైతే జూనియర్ ఎన్టీఆర్కి తాత పోలికలే వచ్చాయంటూ ఆవిడ చెప్తూ ఉంటుంది. మరి నందమూరి ఫ్యామిలీకి అగైనెస్ట్ కాబట్టి ఆవిడ ఇలా చెప్తూ ఉంటుంది. నందమూరి ఫ్యామిలీ నుంచి మాత్రం జూనియర్ ఎన్టీఆర్కి అవమానాలే జరుగుతున్నాయి. ఎక్కడా కూడా సపోర్ట్ లేదు. ఈ సపోర్ట్ లేదు అనే విషయం ఇలా పెడితే, ఇప్పటికిప్పుడు మళ్ళీ ఈ వివాదం తెర మీదకి రావడం సంచలనంగా మారింది. మరి జూనియర్ ఎన్టీఆర్ చుట్టూ జరుగుతున్నటువంటి ఈ వివాదం ఇక్కడతో ఆగిపోతుందా, లేదంటే ముందు ముందు ఇంకా కంటిన్యూ అవుతుందా? అసలుకే ఇప్పుడు సినిమాల్లోకి మోక్షజ్ఞ వస్తున్నాడు. బాలకృష్ణ గారు మంచి ఫామ్లో ఉన్నారు. 50 సంవత్సరాల వేడుక జరుగుతుంది. జూనియర్ ఎన్టీఆర్ గారు RRR సినిమా రిలీజ్ అయ్యి చాలా రోజులైంది. నెక్స్ట్ దేవర రిలీజ్ అవ్వడానికి కూడా చాలా సమయం ఉంది. ఇంత గ్యాప్ ఉంటే నందమూరి హడావుడి దెబ్బకి జూనియర్ ఎన్టీఆర్ పరిస్థితి ఏంటి? కావాలని వాంటెడ్గా జూనియర్ ఎన్టీఆర్ని సైడ్ చేస్తున్నారా, తొక్కేస్తున్నారా అనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. మరి అసలుకి ఈ వీడియో మీద, అలాగే వైవిఎస్ చౌదరి జూనియర్ ఎన్టీఆర్ మీద చేసినటువంటి వ్యాఖ్యల మీద, జూనియర్ ఎన్టీఆర్కి ఆ పేరు రావడం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.